పులివెందుల సిఐగా ఇంతకుముందు పనిచేసిన శంకరయ్యను పూర్తిగా ఉద్యోగం నుంచే డిస్మిస్ చేసేసుకుంటూ తాజాగా తీసుకున్న నిర్ణయం మీద పోలీస్ వర్గాల్లోనే పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉంది. అంత ఈజీగా ఒకరి ఉద్యోగం తీసి పక్కన పడేసి ఎందుకని తీసేశారు? శంకరయ్య వివేకానంద రెడ్డి గారి కేసులో నిందితులకు సహకరించారు అని, ఆ కేసులో నిందితుడని, ప్రతిగా ఆయనకు డిఎస్పీగా ప్రమోషన్ ఇచ్చారు అని పదే పదే చంద్రబాబు నాయుడు గారు అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉంటే, అసెంబ్లీలో కూడా అవే వ్యాఖ్యలు చేస్తూ ఉంటే చంద్రబాబు గారికి ఒక నోటీస్ పంపించారు. నేను ఇంకా సిఐగానే ఉన్నాను కదా, డిఎస్పీగా ప్రమోట్ చేశారనే అబద్ధాలు ఎందుకు? ఒక ముఖ్యమంత్రిగా ఉండే అసెంబ్లీలో ఇలాంటి అబద్ధాలు చెప్పొచ్చా? అండ్ నేను అసలు సిబిఐ ఇంత విచారించింది, నేనెక్కడ నిందితుడిగా ఉన్నా, నన్ను సాక్షిగా స్టేట్మెంట్ తీసుకున్నారు కదా, నాకేం సంబంధం అని చెప్పి మామూలుగా ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో అబద్ధాలు చెబితే తాను సభను మిస్లీడ్ చేసినట్లు, సభకు అబద్ధాలు చెప్పినట్లు. ఒక రకంగా చెప్పాలి అంటే అటు ఆ సభకు అబద్ధాలు చెప్పిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఆయన డిఎస్పీగా ప్రమోట్ చేశారు అని చెప్పారు, ఆయన నిందితుడు అన్నారు, రెండూ కాదు. అందుకని చెప్పి ఆయన శంకరయ్య చంద్రబాబు గారికి, ముఖ్యమంత్రి గారికి నోటీసులు పంపించారు. ఇది ఒక క్రమశిక్షణ రాహిత్యంగా ఏకంగా ఆయన ఉద్యోగం నుంచే డిస్మిస్ చేసి పెట్టేశారు. సరే, ఈ రోజున శంకరయ్యను ఉద్యోగం నుంచి తీసేశారు. ఇప్పుడు ఎల్లకాలం ఒకే ప్రభుత్వాలు ఉండవు. తర్వాత ఇప్పుడు కొందరు పోలీసులకు మళ్ళీ అటువంటి పరిస్థితి రాదని గ్యారంటీ ఏంటి? ఇంత ఈజీగా ఉద్యోగాలను డిస్మిస్ చేసేసి ఇంకా తర్వాత ఇంకేమైనా క్రిమినల్ కేసులు పెట్టి ఇంకేమైనా పెట్టి, సో ఇంత ఆషామాషిగా వాళ్ళ ఉద్యోగం వాళ్ళ ఒంటి మీద డ్రెస్ తీసి పక్కన పెట్టేసుకుంటూ పోతే, ఈరోజు శంకరయ్య ఉన్నారు, రేపు ఆ ప్లేస్లో ఇంకొకరు రారని గ్యారెంటీ ఏంటి? ఒకరు వస్తారో 10 మంది వస్తారో తెలియదు కదా. ఒకరు వస్తారో 10 మంది వస్తారో తెలియదు. సో వీటికి పరిష్కారం ఏంటి? చట్టం చట్టంలాగా పనిచేయాలి. ప్రభుత్వాలు, పోలీసులు, పెద్దలు ఆటిట్యూడ్ చూపించకూడదు, యుగోకు పోకూడదు. ఎవరో యుగో ఆయన ఉద్యోగం తీసేసింది నిజంగానే. రేపు ఇంకెవరో ఉద్యోగం తీసేస్తుంది. రేపు ఎల్లుని ఇంకెవరో యుగో ఇంకెవరినో జైల్లో పెడుతుంది. నిజమే కదా. సో ఇప్పుడు ఆయన ఆ ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆయన తర్వాత లైన్లో ఎవరు వస్తారో చూడాలి. కొంచెం ఆలస్యమైన ఎవరొకరైతే రాకుండా ఉండరు కదా. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్లకు జీ హుజూర్ అంటున్న వాళ్ళు రేపు ఆ లైన్లోకి రావచ్చు, రేపు కాకుండా ఎల్లుండైనా లైన్లోకి రావచ్చు. ఎంత ఈజీగా ఉద్యోగం డ్రెస్ తీసేశారు చూడండి. డిస్మిస్సే చేసేసారు, సస్పెన్షన్ కాదు, డిస్మిస్సే. ఇంకా ఆయన మళ్ళీ న్యాయస్థానానికి వెళ్ళి ఫైట్ చేసుకోవాలేమో. ఏడో ఒక దగ్గర మధ్యలో ఒక జడ్జి ఆ ప్రభుత్వం తీసుకున్నది కరెక్ట్గా నిర్ణయం ఇచ్చేసిందంటే ఆయన జీతం క్లోజ్, అంత అయిపోయింది, ఇంకేముంటుంది. ఎంత ఈజీ.